19 బ్రాంచ్ల నుంచి మొదలుకొని ఈ రోజున 39 బ్రాంచ్లకు మనం బయలుదేరి వెళ్ళాం. సరే, మొన్న వచ్చినటువంటి 7 బ్రాంచ్తో కలుపుకొని అయిపోయే మాటలు ప్రారంభమైనవి. త్వరలో ఒక నెలలో కూడా వాటి ఓపెన్ చేయాలనే సంకల్పం ఉండే. సరే, ఈ లోపల అది అయిపోయింది. అయినా పర్వాలేదు, కొంత ముందుకు వెళ్ళాం. దాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని మేము భావిస్తాం. నేను ఒకటే ఏంటంటే, సరే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కానీ, బోనస్లు కానీ, లేకుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, లేకుంటే ఇంకేదో మీరు ఏది అడిగినా చేసుకుంటూ, ఇన్సూరెన్స్లు కానీ ప్రతి విషయంలో కూడా చేసుకుంటూ వచ్చింది. ఎక్కడ కూడా కాలం లేదు. అదేవిధంగా డెస్కాప్ చైర్మన్ నాకు అవకాశం వచ్చింది కాబట్టి మంచి పిఆర్సీ ఇవ్వాలని చెప్పి మరి ఎవరు ఊహించని విధంగా మంచి పిఆర్సీ కూడా తీసుకొచ్చినాం. ఇంతకుముందు సీఓ గారు కూడా చెప్తున్నారు, 40 ఏళ్ళ సర్వీసులో నేను చూడలేదు ఇంత మంచి పిఆర్సీ వచ్చిందంటే. ఆ విధంగా కూడా చేసాం. సరే, బ్యాంకు బాగున్నప్పుడు ఏదైనా చేసుకోగలుగుతుంది. ఆ ఫలితాలు, ఆ ఫలాలు ఉద్యోగస్తులు కొంత ఆశిస్తే తప్పు లేదు. బ్యాంకే బాగాలేనప్పుడు ఎవరేం చేయలేదు. గతంలో నేను 87 సంవత్సరంలో చైర్మన్ ఉన్నప్పుడు ఉద్యోగస్తుల జీవితాలు కూడా వెళ్ళే పరిస్థితి ఉండే. బ్యాంక్ లోనింగ్ రికవరీ, అక్కడి నుంచి లోనింగ్ కావాలంటే రీఫైనాన్స్ లేదు మనకు. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి బ్యాంకు ఈ రోజున ప్రాఫిట్లోకి వచ్చి లాభాల బాట బట్టి బోనస్ తీసుకొని మరి అనేక విధాల ముందుకు వెళ్తూ మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా వెళ్ళాం. మనం ఇళ్ళ బాట నుంచి మెల్లమెల్లగా డాంబర్ రోడ్ ఎక్కినాం. ఇక మీరు ఇప్పుడు మనం ఎంత స్పీడ్గా వెళ్తే అంత స్పీడ్గా వెళ్ళే పరిస్థితిలో మనం ఉన్నాం. ఆ ముండ్ల బాటలో, ఆ గతుకుల రోడ్లో మనం ప్రయాణం ముందుకు సాగలేకపోయేది గతం. ఇప్పుడు అట్లాంటి ప్రయాణం మంచి ఎన్హెచ్ రోడ్డు దిగి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు ఎంత స్పీడ్ పెట్టుకుంటే అంత స్పీడ్లో పోవచ్చు. ఆ పరిస్థితికి అయితే వచ్చినాం. దానికి అందరూ ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు, మీరు ఉద్యోగ మిత్రులు అందరి సహాయ సహకారాలు ఉన్నాయి.